విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహంతో విజయం సునాయాసమైంది. అభ్యర్థి ఎంపిక నుంచి గెలుపు వరకు ప్రతి విషయాన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షించారైనా. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మరింత సమాచారం రవీందర్. కార్తీక్, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. మొట్టమొదటి నుంచి అంటే మొదటి స్టెప్ అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి చివరి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్నటువంటి పక్కా ప్లాన్ వ్యవహారం కారణంగానే ఇది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితుంది. అవతల వైపు బలం లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్కడ అభ్యర్థిని పెట్టాలని చివరిదాకా ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఎప్పట్లాగే తన నైజాన్ని ప్రదర్శిస్తూ కుట్రలు కుయుక్తులో కూడా తెరదీసిన పరిస్థితుంది. ఇటువైపు వైసీపీ వైపు ఉన్నటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వారిని కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఒక్కొక్క ఓటర్కి అంటే ఒక్కొక్క జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ 5 లక్షల రూపాయల వరకు ఇచ్చేందుకు కూడా రాయబారాలు నడిపిన పరిస్థితుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటి నుంచి కూడా వీటన్నింటినీ గ్రహిస్తూనే ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క నాయకుడు కూడా బాధ్యతలు అప్పగిస్తూ మొత్తం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా కాపాడుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నేరుగా 10 నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్నటువంటి అధర్మ యుద్ధాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు కష్టకాలం ఉంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి, చీకటి నుంచి వెలుగు వస్తుందంటూ వైఎస్ జగన్ వారందరూ కూడా తెలియజేసిన పరిస్థితి. కానీ ఇలాంటి కష్టకాలంలోనే గట్టిగా నిలబడితే, స్ట్రాంగ్గా నిలబడితే ప్రజల్లో కూడా మరింత విశ్వసనీయ పెరుగుతుంది. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ఓటర్లు ఎవరైతే వారిలో మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు వారు గుర్తిస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా చాలా పటిష్టంగా స్ట్రాంగ్ గా నిలబడింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కుట్రలు ఎక్కడో కూడా పన్నలేదని చెప్పుకోవచ్చు. చంద్రబాబు కుట్రలు ఎక్కడో కూడా సక్సెస్ కాలేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణని గెలిపించుకోవడానికి చాలా తేలికైంది. ప్రతి క్షణం నుంచి ప్రతి అభ్యర్థి ఎంపిక నుంచి చివరి వరకు కూడా జగన్ పక్కా ప్లాన్ తోటి వేసినటువంటి స్కెచ్ కారణంగానే వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాల కారణంగానే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ ఎన్నికైతే ఏకగ్రీవమైందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు కుట్రలు అధర్మ యుద్ధం అంతా కూడా పూర్తిగా పక్కపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. కార్తీక్. రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.